హైవ్యూర్స్ విజయ్ దేవరకొండ మరలా చెప్తున్నా, ఆయనకైనా మీకైనా నాకైనా ఎవరికైనా సరే ఒక పబ్లిక్ ఈవెంట్లో మాట్లాడుతున్నా, ఈవెన్ ఇంట్లో మాట్లాడుతూ ఉన్నా చాలా కేర్ఫుల్గా ఉండాలి. మరీ ముఖ్యంగా మనకు సెలబ్రిటీ స్టేటస్ ఉన్నప్పుడు ఇంకా కేర్ఫుల్గా ఉండాలి. ఎందుకంటే ఎక్కడ ఛాన్స్ దొరికిద్దని చెప్పి ఎదురుచూలు చాలామంది. ఆల్రెడీ విజయ్ దేవరకొండ సారీ చెప్పాడు, క్షమాపణ చెప్పాడు, నా ఉద్దేశం అది కాదని చెప్పాడు. అయినా సరే ఇప్పుడు ఏకంగా ఎస్సీ ఎస్టీ అట్రాసిటీ కింద భారతీయ న్యాయ సమితి కింద ఆ సెక్షన్స్ ఏవైతే వెనకాల ఎఫ్ఐఆర్లు అటాచ్ చేశారు. ఎఫ్ఐఆర్ ఫైల్ అయిపోయింది. ఫస్ట్ ఇన్స్పెక్షన్ రిపోర్ట్ ఎఫ్ఐఆర్ ఫైల్ అయిపోయింది. అంటే కేసు బుక్ అయిపోయింది. మొన్న రెట్రో సూర్య మూవీ ఉంది కదా, అందులో మాట్లాడుతూ ఈ పెహల్గామ్ ఇన్సిడెంట్స్ కోట్ చేస్తూ అరే పాకిస్తాన్ నా కొడకల్లారా అన్నాడా, లేదన్నప్పుడు అరే పాకిస్తాన్ వెదవల్లారా సంథింగ్ ఏదో అంటూ చదువు ఉంటేనే ఏదైనా సాధించగలుగుతారా, ఎప్పుడో 500 ఏళ్ల నాటి క్రితం అడవిలో వాళ్ళు కానీ కొట్టుకున్నట్టు ఏంట్రా చంపుకున్నట్టు ఇప్పుడు మీరు చేసేది ఏంట్రా అన్నాడు. అడవిలో ఉండంటే గిరిజనులు ట్రైబల్స్. ఆ తర్వాత వాళ్ళు సీరియస్ అయ్యారు, మీకు క్షమాపణ చెప్పాలంటే క్షమాపణ చెప్పేశాడు. నా ఉద్దేశం అది కాదు బాబు, చదువు సంజలు లేకుండా నాగరికతకు దూరంగా బతుకుతూ ఉన్నటువంటి వాళ్ళు అప్పట్లో ఆ ఆధిపత్యం కోసం ఒకళ్ళు చంపుకునేవాళ్ళు కొట్టుకునేవాళ్ళు. అలా ఇప్పుడు మీరు అంత అద్భుతమైనటువంటి అడ్వాన్స్ కల్చర్ అడ్వాన్స్ టెక్నాలజీ ఉండి మనకి అసలు అద్భుతమైనటువంటి అవకాశాలు ఉండి కూడా చదువు సంజలు లేకుండా మా మతం అంటూ మాకు ఈ ప్రాంతం కావాలంటూ ఎందుకు ఆ రకంగా మీరు దాడులు చేస్తారు, కరెక్ట్ కాదంటూ ఆ టెర్రరిస్ట్ని ఉద్దేశించి అన్నాడు. ఆ మూమెంట్లో ఈ అడవి మనుషులు అన్నట్టు ఆ గిరిజనులను కోట్ చేసిన వర్డ్ ఏదైతే ఉందో, ఆ సెంటెన్స్ ఏదైతే ఉందో అది తీవ్రంగా వీళ్ళ మనోభావాలు దెబ్బతీసింది. దాంతో తీవ్రవాదులతో పోలుస్తాడా అడవిలో వాళ్ళని, మా గిరిజనులను ఇంత దారుణంగా అవమానిస్తాడా, మేము ఊరుకునేది లేదు ముందు కేసు పెట్టనని చెప్పేసి కేసు పెట్టారు. కేసు తీసుకున్నారు. రాయదుర్గం పోలీసులో కేసు కూడా ఫైల్ అయింది. సో విజయ్ దేవరకొండ మేబీ కోర్టు దాకా ఖచ్చితంగా వెళ్తుంది. కోర్టులో మరలా అపాలజీ చెప్తాడు, దాన్ని ఒక జడ్జి క్షమించి వదిలేస్తారని అయితే అనుకుంటూ ఉన్నా. కేసు అయితే నాకు తెలిసి కొట్టారు, కోర్టు దాకా అయితే ఖచ్చితంగా పోయింది. సో మీరైనా నేనైనా ఎవరైనా సరే పబ్లిక్గా ఉన్న మాట్లాడుతూ కొంచెం కేర్ఫుల్గా అయితే ఉండటం ఉత్తమం. ఇన్ కేసు ఆ మూమెంట్లోనే గబక్క నోరు కనుక జారితే సరి చేసుకుని అప్పటికప్పుడు అపాలజీ అయితే చెప్పండి.